నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుతో ఇలా సెలవిచ్చారు. 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. దేవుని నామము పరిశుద్ధమైన నామం. కీర్తనలో 111వ కీర్తన 111వ కీర్తనలో 9వ వచనంలో రాబడింది, ఆయన తన ప్రజలకు విమోచన కలుగుచేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించేవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. కాబట్టి దేవుని నామము వ్యర్థంగా ఉచ్చరించితే అతడు నిర్దోషి కాడు. కాబట్టి దేవుని నామము బహుగా గౌరవించబడేది. ఇశ్రాయేలు మధ్యలో ఆయన నామం గౌరవించబడేది. పైగా ఆయన నామము పూజనీయమైంది, పరిశుద్ధమైంది. 138వ కీర్తనలో ఏం చెప్పాడు అంటే 138:2 ఇలా రాబడి ఉంది, నీ పరిశుద్ధాలయం తోటి నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఆయన నామము పరిశుద్ధమైంది, పూజింపదగింది. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. వ్యర్థంగా ఉచ్చరించేవాడు నిర్దోషి కాడు. కాబట్టి దేవుని నామం ఎంత గొప్పదో దాంట్లో తేటగా తెలియజేస్తున్నాడు. ఉచ్చరించడం కూడా, వ్యర్థంగా ఉచ్చరించడం కూడా నిర్దోషి కాకపోతే ఆ నామం ఎంత గొప్పదో. ఆ నామాన్ని ఏం చేశాడు అంటే, ఆ నామం కంటే ఆయన వాక్యం గొప్ప చేశాడు. అంటే దేవుని వాక్యము దేవుని నామం కంటే గొప్ప చేయబడింది. దేవుని మాటలు గొప్ప చేయబడ్డాయి. దేవుని వాక్యాన్ని మనుషులు గౌరవించాలి. పరలోకమందున దేవుడు తన నామాన్ని గొప్ప చేసినప్పుడు అది పూజనీయమైంది, గొప్ప పరిశుద్ధమైన నామం అని అన్న తర్వాత ఆయన వాక్యం దానికంటే గొప్పదంటే ఇక వాక్యాన్ని మనుషులంతా గౌరవించారో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్గమకాండంలో నిబంధన చేసినప్పుడు, ఇశ్రాయేలుతో నిబంధన చేసినప్పుడు దేవుడు ఇలా తెలియజేసి 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్న రోజులు సమాచారం తెలియబడింది. 5వ వచనంలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశజనులు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగా ఉందరని చెప్పమని చెప్పాడు. నువ్వు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా ఒక సమాచారం. అందువలన పరమదేవుడు ఏం చేశాడు అంటే, ఆయన వాక్యం నా మాట శ్రద్ధగా వినాలి అనేసాడు. శ్రద్ధగా విని నిబంధన అనుసరించి నడిస్తే 2 కండిషన్లు జరిగితే సమస్త దేశ జనులు మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారు అని ఇశ్రాయేలుకు తేటగా తెలియజేశాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుకి అనుగ్రహించిన ఆయన గొప్ప నామం, ఆయన నామం కంటే ఆయన వాక్యాన్ని గొప్ప చేసి ఆ మాట శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాడు. దేవుడు తన వాక్యానికి గౌరవం కోరుతున్నాడు.
దేవుని వాక్యాన్ని మనుషులు గౌరవించాలి. ఎంతగా గౌరవించాలి అంటే ఆయన మాట్లాడిన తర్వాత దానికి సర్దుబాటు ఉండదు. పరిస్థితుల్లో పరమదేవుడు మనుషులతో మాట్లాడుతుంటాడు. గ్రంథం ఇలా తెలియజేస్తుంది. లేవియకాండంలో 16వ అధ్యాయం 16వ అధ్యాయం 12వ వచనం నుండి ఇలా రాబడింది. యెహోవా సన్నిధిన్న బలిపీఠం మీద నుండి ధూపార్తెడి నిప్పులను తన పిడికిళ్లతో ధూపచనం తీసుకొని అడుగుతల్లోనికి వాటిని తెచ్చి వాటి చావుకుండినట్లు ఆ ధూపము మేఘములే శాసనములు కమ్మునట్లు కరుణాపీఠం కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపం ద్రవ్యం వేయబడను. దేవుడు దాని సన్నిధిలో ధూపం వేసే పద్ధతిని తెలియజేశాడు. ఎలా తెలియజేశాడు? మీ జాగ్రత్త 12వ వచనం నుండి మరోసారి. యెహోవా సన్నిధి నుండి ధూపపీఠం మీద ధూపార్తెడు నిప్పులను, నిప్పులు ఎక్కడ తేవాలి? ధూపపీఠం మీద నుంచి నిప్పులు తేవాలి. తన పిడికిళ్లతో పరిమళ చూర్ణం తీసుకొని అడ్డుతెరలోనికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు ఆ ధూపము మేఘములే శాస్త్రము మీద శాస్త్రం మీద ఉన్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని అగ్ని మీద ధూపద్రవ్యమును వేయవలను. కాబట్టి ధూపం వేయటానికి దేవుడు పద్ధతి చెప్పాడు. దేవుని సముఖంలో ధూపం వేయాలి. ధూపం వేయాలి అంటే ధూపం ఎలాగేయాలి? మన ఇష్టం వచ్చినట్టు, మనుషులు ఇష్టం వచ్చినట్టు ఈ ధూపం వేయడానికి వీలు ఉండదు. నిప్పు ఎక్కడ తేవాలి? నిప్పు ప్రధాన చోట తేవాలి. ఎక్కడి నుంచి తేవాలి? చూడు ఎక్కడి నుంచి తేవాలో. ధూపపీఠం మీద నుండి నిప్పులు తేవాలి. ఇంకో చోట నుంచి నిప్పులు తీసుకొచ్చి ధూపం వేయడానికి వీలు ఉండదు. ధూపపీఠం మీద నుండి నిప్పులు తీసుకొని వచ్చి పిడికిలతో చూర్ణం తీసుకొని ధూపపీఠం మీద దాని మీద వేయాలి. అప్పుడు ధూపం వస్తుంది. దేవునికి ధూపం వేయబడుతుంది. కాబట్టి దేవుని మాటలకు ఏం కలపకూడదు, ఏం తీసివేయకూడదు. ఏం చెప్పితే అలా చేయాలి. దేవుని వాక్యాన్ని అలా గౌరవించడం అనేది ఒక అవసరమైన సమాచారం. 10వ అధ్యాయంలో ఏం జరిగిందంటే మనుషులు ఈ పద్ధతిని గౌరవించలా. యాజకుడు ఈ పద్ధతిని గౌరవించలే. తమకు తోచినట్టు చేశారు. దేవునికి ఏం ధూపమే కదా కావాలి అని ఆలోచన చేశారు. చదువుతాం 10వ అధ్యాయంలో లేవియకాండం. అహరోను కుమారులైన నాదాబ్, అబీహులు తమ తమ ధూపార్తలను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. ఏం కానికరం చూపించలా. దేవుడు చెప్పాడు, ధూపం ఎలాగేయాలా? ఫలానా చోట నుంచి నిప్పు తేవాలా. అప్పుడు ఈ ధూపచూర్ణం తీసుకోవాలి. నిప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి ధూపచూర్ణం మీద ధూపం వేస్తే మేఘం వల్ల కమ్ముకుంటుంది, కరుణాపీఠం కమ్ముకుంటుంది ధూపం అని చెప్పి ముందు అగ్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాడు. యాజకులు ఈ పనులు పట్టించుకోవాలా. యాజకులు దేవుని సమ్ముఖంలో దేవుని సమ్ముఖానికి వెళ్ళే మనుషులు. పాత నిబంధనలో ఎవరు బయట దేవుని సమ్ముఖానికి వెళ్ళే అవకాశాలు ఉండదు. యాజకులకు మాత్రమే అవకాశం అనుగ్రహించబడింది. ధూపం వేసేది వాడి వారికి అనుగ్రహించబడిందే. ఆఖరికి రాజుకు కూడా అవకాశం ఉండదు. ఈ భాగ్యము రాజు కూడా ఉండదు. ఇశ్రాయేలు రాజు అయినా అభిషిక్తుడైనా పరమదేవుడు అభిషేకించిన రాజు కూడా అవకాశం ఉండదు. అది యాజకుల పనే కానీ మరొకరి పని కాదు.
అలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేశారు అంటే పట్టించుకోవాలా, దేవుని మాటలు పట్టించుకోవాలా. ధూపం వేయాలి మనం అంతే అనుకున్నాం. ధూపం కాదు కావాల్సింది ఆయనకి విధేయత. దేవుడు మనుషుల దగ్గర నుంచి విధేయత అనే వాక్యానికి విధేయత కోరుతుంటాడు. నువ్వు చేసే పనులు కాదు కావాల్సింది, విధేయత కావాలి. కాబట్టి ఏం చేయాలి అనే సంగతి ముందుగా సూచిస్తాడు. కాబట్టి ఏం చేయాలి అంటే నాకు ధూపం వేయాలా సరే. ధూపం వేసినప్పుడు వేసేటప్పుడు ధూపార్తి నిప్పులు అక్కడే ధూపపేట నుంచి తీసుకురావాలా. నువ్వు ధూపపేట నుండి తీసుకురాకుండా ధూపం వేసావనుకో, ధూపమే దేవునికి ధూపమే కదా కావాలా. దేవుని ధూపం కాదు కావాల్సింది, నీ విధేయత కావాలా. నా మాట నేను నా నామం కంటే గొప్ప చేశాను. దేవుని వాక్యము ఆయన నామం కంటే గొప్పగా చేయబడింది. దేవుని నామమే పూజనీయమైన నామం. పూజనీయమైన నామము వ్యర్థంగా ఉచ్చరించినా కూడా నిర్దోషి కాడు అని చెప్పిన నామం కంటే వాక్యాన్ని గొప్ప చేసిన దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడు అంటే నేను చెప్పినట్టే చేయాలా మనుషులు ఎదురు చూస్తున్నాడు. ఇది యాజకత్వం అనుగ్రహించాడు ప్రత్యేకించి లేవియలకి. అహరోను కుమారులు వీళ్ళు తొలిగా యాజకత్వం చేసే ఆరంభమైన 100 రోజుల్లో ఇవి పరిస్థితి. యూదులందరికంటే ఆయన ఇశ్రాయేల్ అందరికంటే ప్రత్యేకించబడిన జనం వీళ్ళు. అలా వాళ్ళిద్దరు అహరోను కుమారులు పెద్దవాళ్ళిద్దరు దేవునికి ధూపం వేసే అవకాశం కలిగిన వాళ్ళు. వారు ఏం చేయాలంటే మాటలను పట్టించుకోవాలా. ఏం కావాలి? దేవునికి కావాల్సింది సేవే కదా. ఏం సేవ నువ్వు చేసేది? ధూపం వేస్తాం, సేవ చేసే కదా. వద్దు కాదు, నాకు నువ్వు చేస్తే ఎట్టు చేయాలా, అటు చేయాలో నేను చెప్తాను, అలా నువ్వు చేయాలా. అందువల్ల దేవుడి ఇన్స్ట్రక్షన్ అంటే నువ్వు చేయదలుచుకుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుని సన్నిధిలో ప్రవర్తించవలసిన విధానమేమో దేవుడు తాను స్వయంగా సూచిస్తాడు. ఆయన వాక్యాన్ని గొప్ప చేసి ఏం చేశాడు? వాక్యం ఇచ్చాడు. ధూపపీఠం మీద ధూపం వేయటానికి నిప్పులు పలానా చోట నుంచి తీసుకురావాలా, వీళ్ళని పట్టించుకోవాలా. ఏదైనా దేవునికి ధూపమే కావాలి కదా అనుకున్నారు వాళ్ళు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొని రాక. ఏ అగ్ని అయితే ధూపం వేయటానికి కాదు, యెహోవా ఆజ్ఞాపించిన అగ్ని మాత్రమే ధూపం వేయడానికి యోగ్యమైంది. కాబట్టి మీరు యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తీసుకొచ్చారు. పర్లేదు, ఏముంది, అగ్నే కదా కావాల్సిన ధూపం వేయడానికి కాదు. అందువల్ల దేవుడు ఎవరు అంటే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించితే నిర్దోషించడు. ఆయన నామం పరిశుద్ధమైంది, పూజనీయమైంది. ఈ నామం కంటే ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడు. వాక్యాన్ని గౌరవించాలి అన్నాడు. వాక్యాన్ని నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించితే అని చెప్పేశాడు. కాబట్టి ఆయన మాట విని శ్రద్ధగా దాన్ని అనుకుంటాడు. ఏం చెప్పాడో దాన్ని వినాలా, ఏం చేయమన్నాడో అది చేయాలా. కానీ వీరు అది పట్టించుకోవాలా. వాళ్ళు ఏమనుకున్నారంటే దేవునికి కావాల్సింది ధూపమే కదా, మన డ్యూటీ ధూపం వేయటం. కాబట్టి ధూపం వేసి మన డ్యూటీలో దేవునికి ధూపం వేయాలా, పద అన్నదమ్ములు ఇద్దరు బయలుదేరారు. దేవుడు ఆజ్ఞాపించిన పని చేయాలా, ఆజ్ఞాపించని వేరొకటి తీసుకొస్తే ధూపం అయిపోయి ధూపం వేశారు కదా. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను అని చెప్పేశాడు. ఏం తప్పు జరిగింది? ధూపం వేయలేదా? వేశారు కదా. దేవుని సేవ జరగలేదా? జరిగింది కదా. సేవ జరిగింది, ధూపం వేయటం కాదు నాకు కావాల్సింది. నా మాటకు విధేయత కావాలి అంతే సమాచారం. నేనేం చెప్పానో దానికి విధేయత చూపించడం నేను ఎదురు చూసిన విశేషమైన దేవుడు ఎప్పుడైనా తన మాటకు విధేయత కోరుకుంటాడు.
సంఖ్యాకాండంలో 4వ అధ్యాయం, సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో గ్రంథం ఇలాగా రాబడింది. 15వ వచనం చదువుతాం. 4వ అధ్యాయం 15వ వచనంలో, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయరావలెను. అయితే వారు చావకుండినట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు. ఇది సమాచారం. చావకుండేటట్టు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు. మోసేది వాళ్ళే, కానీ పరిశుద్ధమైన దాన్ని ముట్టకుండా మోయాల్సిన కార్యక్రమం. 2వ సమూయేలు 6వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, తర్వాత దావీదు ఇశ్రాయేలుతో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా నామము పెట్టబడిన దేవుని మందసం అచ్చటి నుండి తీసుకొని పోవుచుటకై తన ఎదురున్న వారందరితో కూడా యెహూదులో నుండి బయలుదేరిన ప్రయాణమాయను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోని అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబినాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోను ఆ బండిని తోలిరి. దేవుని మందసం గల బండి గిబియాలోని అబినాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీలందరూ సరళవృక్షపు కర్రతో చేయబడిన నానా విధముల సితారలను, స్వరమండలము, తంబూరలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యం చేయుచుండ్రి. వారు నాకోను కళ్ళమునద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి ఏం చేశాడు? చేసిన తప్పేంటి? బండి వెళ్తుంది, కళ్ళం వచ్చింది, ఎడ్లు కాలు జారింది. కాలు జారితే బండి మీద ఉన్న పెట్టి మందసం ఆటోమేటిక్గా కింద పడిపోయి పరిస్థితులు దిగజారింది. దిగజారితే మంచి సౌహృదయంతో ప్రక్కన నడిచేవాడు కాబట్టి, బండి ప్రక్కన నడుస్తున్నాడు కాబట్టి, అయ్యో దేవుని మందసమే పడిపోతుంది అని చేపట్టాడు. ఏం తప్పు చేశాడు? పరిశుద్ధమైన వాటిని ముట్టకూడదని చెప్పాడు దేవుడు. పట్టించుకోవాలా. పరిస్థితి చూశాడు, అయ్యో దేవుని మందసం పడిపోతున్నావు కూడా. కానీ ఎండ కాలు జారితే బండి ఒరిగిపోయింది. బండి ఒరిగిపోతే బండి మీద ఉన్న పెట్టి జారుతుంది, మొదలెట్టింది. కాబట్టి మంచి సౌహృదయం కలిగిన మనిషి దేవుని మందసమే పడిపోతుంది అని చేపట్టాడు. టకమని చచ్చాడు, అంతే సమాచారం. క్షణాలు కూడా మిగలదా, వెంటనే చంపేశాడు దేవుడు. మీరు చావకున్నట్లు పరిశుద్ధమైన మాట ముట్టకూడదని చెప్పాను కదా, అది పరిశుద్ధమైనది, ఎందుకు నువ్వు ముట్టావు? అది సమాచారం. కాబట్టి వాస్తవానికి ముట్టకూడదు అన్నప్పుడు ముట్టకూడదు అని పడిపోతే ఎవరు చూసుకుంటారు? అది పరమదేవుడు చూసుకుంటాడు కార్యక్రమం. నాది ముట్టవద్దని నీకు చెప్పాను కాబట్టి నా వస్తువు నేను కాపాడుకుంటా, నాకు సామర్థ్యం ఉంది, నువ్వు పడాల్సిన అవసరం లేదు. నా మాటని మేము గౌరవించలేదు. వచ్చిన వాళ్ళు నేను చెప్పిన పని చేయాల, నా మాట శ్రద్ధగా వినలా. అయ్యా నీ మందసమే కదయ్యా పడిపోతుందని కదా, మంచి సహృద్దేశం కదా పడ్డది. నీ సహృద్దేశాలతో నాకు అవసరం లేదు, నీ ఉద్దేశాలతో నాకు పర్లేదు. నేను చెప్పిన మాట నువ్వు ఎంత గౌరవిస్తున్నావు సమాచారం. కాబట్టి దేవుడు తన ఆజ్ఞ మాటకు గౌరవం కోరుతున్నాడు అనేది విశేషమైన సమాచారం. అందువలన ముందు జరిగిన సమాచారం అలాగే జరిగింది, ఈ సమాచారం అలాగే జరిగింది. యెహోవా ఆజ్ఞాపింపని పని చేస్తే అయిపోయావన్నమాట. ముట్టొద్దులు అంటే ముట్టితే సహృదయమే, బండి పెట్టి పడిపోతుంది, మందసం పడిపోతుంది. బండి ఎడ్లు ఒరిగి కాలు జారే బండి ఒరిగింది,
జరిపోతుంది కనుక కుదరదు. అందువలన పరమదేవుడు ఏం కోరుతున్నాడు అంటే వాక్యానికి విధేయత కోరుతున్నాడు. మంచి హృదయమయ్యా, నేను భక్తేనయ్యా, నీ భక్తే కావచ్చు, సహృదయం కావచ్చు, వాక్యమా దేవుని మాటల విధేయత చూపించకుండా భక్తి అంగీకరించబడదు, సౌహృదయం అంగీకరించబడదు. దేవుడు ఏం చేశాడు, తన వాక్యాన్ని దానికంటే తన నామం కంటే కూడా గొప్ప చేశాడు. రెండో సంగతి అయిపోయింది. మూడో సంగతి చూస్తున్నాం ఇప్పుడు మనం. అది గ్రంథంలో మాటిమాటికి కనిపించే సమాచారం. అది భక్తిగా దావీదు చేసిన ఒక ఘోరమైన కార్యక్రమం. అది రెండవ సమయంలో మనం చదివే విశేషమైన సమాచారం. నేను గుర్తుపెట్టుకోండి, ఈ సంఖ్యాకాండం 17వ అధ్యాయం 7వ అధ్యాయంలో సమాచారం రాబడి. సంఖ్య 7వ అధ్యాయంలో గ్రంథం ముందుగా తెలియజేసిన సమాచారం. ఏం చేయాలో ఏం చేయకూడదు అనే మాటలు ఏర్పడితే మనుషులు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో 5వ వచనం నుండి ఇలా రాయబడి ఉంది. 4వ వచనం కూడా చదువుతాం. అప్పుడు యెహోవా మోషేకి ఎలాగూ సెలవిచ్చెను, నీవు వారి యొద్దకు ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్ష గుడారమేక సేవకై ఉండును. నీవు వాటిని లేవీయుల ప్రతివానికి వాని సేవ చొప్పున ఇయ్యవలెను. మోషే ఆ బండ్లను ఎద్దులను తీసుకొని లేవీయులకు ఇచ్చెను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి సేవని చొప్పున గెర్షనీయులకు ఇచ్చెను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడకు అహరోను కుమారుడైన ఈతమారు చేతి కింద సేవ చేయ మొరరీలకు వారి సేవ చొప్పున ఇచ్చెను. కహతీయులకు ఇయ్యలేదు. ఎవరు ఇయ్యలేదు? దేవుడు ఆజ్ఞాపించడం. మోషే ఇవ్వలేదు. కహతీయులకు ఇవ్వలేదు. ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయిటయే వారి పని గనుక వారికి వాహనములు నియమింపలేదు. కాబట్టి దేవుడు సేవక విషయంలో నియమం చేస్తాడు. ఏం చేయాలో ఏం చేయకూడదని సమాచారం. మన సొంతంగా ఏమీ చేస్తే సేవ కాదు. అది గ్రంథంలో తేటగా తెలియజేశాడు. ఏమని చెప్పాడంటే కహతీయులకు ఇయ్యలేదు. ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయిటయే వారి పని గనుక వారికి వాహనములు నియమింపలేదు. దేవుడు నియమించలా. దేవుడు నియమించకపోయినా దావీదు నియమిస్తాడు. దావీదు తన భక్తిలో చేసిన ఘోరమైన తప్పు ఇది చరిత్రలో మిగిలిపోయింది. అది ప్రత్యేకించి 2వ సమయంలో 6వ అధ్యాయం మరొకసారి మీద వచ్చేస్తున్నాం. ఇందా చదివాం. 2వ సమయంలో 6వ అధ్యాయం మనం చదవబోతున్నాం. దీనికంటే ప్రాముఖ్యంగా మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం చూస్తాం. అంటే అక్కడ సంగతులు తేటగా ఉన్నాయి, దీనికంటే ఎక్కువ తేటగా ఉన్నాయి. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులతోనూ ఆలోచన చేసి సమాజంకు కూడిన ఇశ్రాయేలు అందరితో ఇలాగూ సెలవిచ్చాను. ఇది దావీదు చేసే నెంబర్ 1 తప్పు. ఏమంటే దేవుని సేవ చేయడానికి దేవుని గ్రంథంలో ఉన్న సంగతులు ఆలోచించాలా, మనుషులు ఆలోచించకూడదు. దేవుని సంగతులు దేవుని సేవ చేసేవాడు దేవుని గ్రంథాన్ని ఆలోచించాలి కానీ మనుషులు ఆలోచించకూడదు. దావీదు చేసిన మొదటి తప్పు. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులతోనూ ఆలోచన చేసిన అవసరం లేదు. ఆలోచన చేసి సమాజంకు కూడిన ఇశ్రాయేలు అందరితో ఇలాగూ సెలవిచ్చాను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడని యెహోవా వల్ల కలిగిన ఎడల మీకు అనుకూలమా? కావసరం లేదు. మీకు అనుకూలమై ఈ ఆలోచన మీ దృష్టికి అనుకూలమై
మన దేవుడని యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలు నివాస స్థలములో నుండి శేషించిన మన సహోదరుడు తమ పట్టణంలో పల్లెలోనూ కాపురమైన యాజకులు లేవీయులతో మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుడని యెహోవా మందసుని మరలా మన యొద్ద కొంచెం రండి. సౌలు దినములో దాని యొద్ద మనం విచారణ చేయకేంటివి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమైన కనుక జనులందరూ ఈ ప్రకారం చేయదు మరి. కాగా దేవుని మందసం కిర్యత్యారీములో నుండి తీసుకొని వచ్చుటకు దావీదు ఐగుప్తునకు క్షీణాన్ని మొదలుకొని హమాతునకు మార్గమందుండి ఇశ్రాయేలందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసం చేయి దేవుడిని యెహోవా నామం పెట్టబడిన ఆయన మందసము యోధాలో నుండి కిర్యత్యారీము అనబడిన బయలు తీసుకొని వచ్చుటకై అతడిని ఇశ్రాయేలందరూ అతడికి పోయిరి. వారు మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి దేవుడు నియమించని దాన్ని నియమించి రెండవ తప్పది. మొదట దేవుని సేవ చేయటానికి మనుషుని అడగక్కర్లా, దేవుని గ్రంథాన్ని కన్సల్ట్ చేయాలి, దేవుని కన్సల్ట్ చేయాలి. మనుషుల అభిప్రాయంతో ఏ పని చేయకూడదు. నేను మా స్థానిక సంఘంలో ఏదైనా పని చేయాలనుకుంటాం అనుకో, దైవ చిత్తం గురించి ఆలోచన చేసినప్పుడు నేను ఎవరిని కన్సల్ట్ చేయను, గ్రంథాన్ని కన్సల్ట్ చేస్తాను అంతే. దేవుని కన్సల్ట్ చేస్తాను, దేవుని గ్రంథాన్ని కన్సల్ట్ చేస్తాను అంతవరకే. దీనికి వేరే అభిప్రాయం మీకు ఉందనుకో, నేను లక్ష్య పెట్టను. అసలు ఎవరికి అభిప్రాయం లక్ష్య పెట్టను. మనుషుల అభిప్రాయం లక్ష్య పెట్టాల్సిన అవసరం ఉండదు. మనుషులను అడగాల్సిన అవసరం ఉండదు. ఇది దేవుని చిత్తమా, చేయొచ్చునా చేయకూడదా అని అక్కర్లేదు. దావీదు చేసిన మొదటి పొరపాటు అది. మనుషుని ఆలోచన చేయడం తప్పు, కొత్త బండిని చేయించడం తప్పు. దేవుడు వారికి వాహనాలు నియమించలేదు, కహాతీలకు వాహనాలు నియమించడం, భుజాల మీద మోయటం వాటి పని అయిపోయాయి. దేవుని గ్రంథం చెప్పినమాట. దేవుని గ్రంథం ఏమని చెప్పింది? కహాతీలకు బళ్ళు నేను నియమించలేదు, భుజాల మీద మోయటం వారి పని. దేవుడు గ్రంథం రాయించి పెట్టిన తర్వాత నీ పని నీదేంటి? నీ పెద్ద స్పెషల్ నీవు రాజు అయితే అభిషిక్తుడు అయితే, నువ్వు రాజువైన అభిషిక్తుడైనా ఎవడవైనా గ్రంథానికి మించిన వాడు కావు. కాబట్టి వాస్తవానికి ఈ పని చేయాలా? ఈ పని చేయడానికి దేవుని గ్రంథంలో డైరెక్షన్ ఏమిటి అని గ్రంథాన్ని కన్సల్ట్ చేయాలా. దాని నాకు పని చేయాల. మనుషుని పిలిచాడు, సోదరులారా మీ అభిప్రాయం ఏంటి అన్నాడు. అధిపతిని పిలిచాడు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాడు. యాజకుల్ని లేవీలందరినీ పిలిచాడు, వాళ్ళతో మాట్లాడాడు. ఎవడైనా ప్రక్క నిలబడి అబ్బాయి ఇది చేయకూడదండి రాజుగారు, ఇలా చేయకూడదండి, గ్రంథాలు ఎలా ఇది అంటానికి రాజుగారు అయిపోయాయి. ఎవడు దేవుడు దమ్ములు, ఆయన రాజు చలామణి కాబట్టి ఇంకెవడు మాట్లాడడానికి లేదు. కాబట్టి ప్రతికులందరూ నోరు పోసుకుని ఉన్నారు. కాబట్టి రాజు ఏం చేశాడంటే గ్రంథంలో అనుమతి లేని కార్యక్రమాలు చేయటం ప్రారంభించాడు. కొత్త బండి చేయించాడు, తన స్టేటస్ తగినట్టుగా కొత్త గిత్తలను తీసుకొచ్చాడు. ఏ బండిని బండి కట్టాడు, ఈ బండి మీద మందసం పెట్టాడు. మందసం మీద బండి పెట్టవచ్చు, బండి మీద మందసం పెట్టవచ్చునా? పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి? కాహతీలు భుజాల మీద పెట్టాలి. అది దేవుని గ్రంథం చెప్పిన సమాచారం. అందువలన వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అభినాదాబు ఇంటి నుండి తోలి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయి అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలు, స్వరమండలం, తలంబరలు, తాళములు వాయించుచు బోర్లు ఊదుచుండరి. వారు కీదోని కడం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసం పట్టుకోవడం వల్లనే ఉజ్జాయి చేయి చాపగా. ఇందాక చిన్న మనం మాట్లాడుకున్నాం ఆ సంగతి. యెహోవా కోపము అతని మీద రగులుకొనెను.
కోపం అతని మీద రగులుతుంది. అతడు తన చేయి మందసము నద్దకు చాపగా ఆయన అతడి మొత్తాన్ని కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాడు. యెహోవా విజయాన్ని విశ్రాంతి చేయడం చూచి దావీదు వ్యాకుల పడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరజుజ్జా అని పేరు పెట్టాడు. ఆ దినం దావీదు దేవుని విషయమై భయముంది. దేవుని మందసం నా యొద్దకు నేను ఎలాగో తీసుకొని పోవద్దని అనుకొని మందసమును తన యొద్దకు దావీదుపురమును తీసుకొని పోక దాన్ని గిత్తీడైన ఒబ్బదేముంది ఇంటిలోని తను కొంచిపోయాను. నీ ఇంట్లో పెట్టుకుంటే నువ్వు నాశనం అవుతావు, ఇంకోటి ఇంట్లో పెడతావా? ఇలాగో జరిగే కార్యక్రమాలు అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని గ్రంథాన్ని గౌరవించు, నా మాటలు శ్రద్ధగా విను, ఏం చెప్పానో అది చేయమంటే అది చెయ్యి. అంతేగాని కొత్తగా వాడి అభిప్రాయం వీడి అభిప్రాయం, నీ ఉద్దేశం నా ఉద్దేశం, నాకు తోచింది నాకు మనసుకు వచ్చింది చేసే కార్యక్రమాలను దేవుడు కాదు వాస్తవాన్ని. నా మాట శ్రద్ధగా విని అందువలన దేవుని మాట శ్రద్ధగా వినకపోతే ఎంత భక్తిగా కొంచెం ప్రారంభించినా విఫలమైపోయే కార్యక్రమం దావీదు జీవితంలో ప్రతిదాటగా కనబడిన విశేషమైన సమాచారం. అనవసరంగా విద్య ప్రాణం పోగొట్టుకున్నాడు. అతను భక్తితోనే చేశాడు కార్యక్రమం, భక్తిహీనుడిగా కార్యక్రమం జరిగించాల. భక్తితో శ్రద్ధగా దేవుని మందసం గౌరవించి పడకూడదని ఉద్దేశించి చేయజెప్పాడు. రకమన్నా ముట్టొద్దన్నా రైట్, నువ్వెందుకు ముట్టావు? అయ్యా నీ మందసం పడుతుందని నేను ముట్టొద్దన్నా కావాలి. అలాగున దేవుని గ్రంథాన్ని గౌరవించడం అనేది చాలా అవసరమైన సమాచారం. ఈ రోజున మనుషులు గ్రంథాన్ని పట్టించుకోవట్లేదు. అసలు గ్రంథంలో ఉన్న దేవుని యొక్క ఆలోచన ఏంటో పట్టించుకోవట్లేదు. దేవుడు తోచినట్టు వాళ్ళు ఎవరు మనసు పురికి పుట్టినట్టు బుద్ధి ఆలోచన చేయడం ప్రారంభించేశారు. దేవుని గ్రంథాన్ని గౌరవించడం అనేది ఒక అవసరమైన సమాచారం. అంతకంటే గొప్ప మహనీయుడు, ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నేను పెద్ద యోగ్యుడిని కాదు. మోషే పేరు ఉచ్చరించడానికి కూడా నేను పెద్ద అయోగ్యుడిని కాదు. తన మోషే భక్తికి, మోషే త్యాగానికి, మోషే సమర్పణకి, మోషే జీవితానికి సంబంధించిన వరకు ఆయన పేరెత్తి ఒక తప్పును మోపంత యోగ్యత కలిగిన వాడిని కాదని ముందుగా మనం చేసుకుంటున్నా. కానీ గ్రంథం ఇలాగంతే. దేవుడు ఏం కావాలో చెప్తాడు. ఆయన చెప్పిన దాన్ని మనుషులు అలాగే గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. శ్రద్ధగా వినేవాడు ఏం చేస్తుంటాడంటే, చెప్పాడు ఇది ఇలా చేయమని చెప్పాడు, అంతే సమాచారం, ఇంకంతే, ఇంక వేరే రకం చేయడానికి వీలేదు అని చెప్పారు. తీర్మానానికి రావాల్సిన అవసరం ఉంటుంది. మోషే పొరపాటు చేశాడు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనందరికి తెలిసిన సమాచారం ఇది, కొత్తదేం కాదు. నిర్గమ 17వ అధ్యాయంలో ఇశ్రాయేలుకు మార్గంలో నీళ్ళు అక్కడ పోయినాయి, సమస్య ఏర్పడింది. ఇది రెఫీదీములో జరిగిన సమాచారం. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యము నుండి ప్రయాణమై పోయి రెఫీదీములో దిగిరి. అక్కడ ప్రజలకు త్రాగా నీళ్లు లేనందున మోషేతో వాదించుతూ త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే వారితో, మీరు నాతో వాదించలేలా యెహోవా శోధింపనేలా వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, మీంది ఇదంతకు, మమ్మను మా పిల్లలు మా పశువులు దప్పిచే చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకొని వచ్చేసరి. అప్పుడు మోషే యెహోవా పెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేస్తున్నాను, కొంతసేపటి నన్ను రాళ్లతో చంపుతున్నాను, కొట్టి చంపుతున్నాను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో నన్ను కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పోము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పోము. అదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలకు
త్రాగుటకు దానిలో నీళ్లు బయలుదేరని మోషేతో సెలవేయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కళ్ళ ఎదుట అట్లా చేశాను. అప్పుడు ఇశ్రాయేల్ చేసిన వాదమును బట్టి యెహోవా ముందు మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మరియని పేరు పెట్టాను. సమాచారం మనకు తెలిసిందే. కాలం గడిచిపోయింది. సంఖ్యాకాండం 20వ అధ్యాయంకి వచ్చాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మోషే అంటే మామూలు మనిషి కాదు. మామూలు మనిషి కాదు. 20వ అధ్యాయంకి వచ్చిన తర్వాత అదే సమస్య. మొదటి నెల యందు ఇశ్రాయేలు సర్వసమాజం శ్రీరణ్యమును రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పట్టుబడెను. ఆ సమాజం నీళ్ళు లేకపోయినందున వారు మోషే అహరోను మీద విరోధము పోగేరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో ఈ మా సహోదరులు యెహోవా సన్నిధి ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎంత మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు అరణ్యంలో యెహోవా సమాజం మీరు ఎలా తెచ్చుతుంది? ఈ కానిచోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మల్ని ఎలా రప్పించుతుంది? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరములు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవని. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వెళ్ళి సాగిలు పడగా యెహోవా మరి కనబడాను. అంతటా యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాడు, నీవు నీ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుని అహరోనును సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడమని నిలుచున్నాను. ఇన్స్ట్రక్షన్ సరిగ్గానే విన్నావు కదా, నా మాట శ్రద్ధగా వినాలి. అది కండిషన్ కనిపడతాను. మోషే పాపం ఈ మనుషులు పెట్టే తొందరలో విసిగిపోయిన పరిస్థితి. చెప్పినట్టుగా వెళ్ళాడు, బండ దగ్గరికి వెళ్ళిపోయాడు. వారు విసుగుని తట్టుకోలేక ఏం చేశాడంటే ఆ బండతో మాట్లాడేదానికి బదులు కొట్టాడు అన్నమాట. యెహోవా అతనికి ఆజ్ఞాపించాడు, మోషే సన్నిధిని నా కర్రను తీసుకొని పోయాను. 9వ వచ్చి 10వ వచ్చి. ఆ తర్వాత మోషే అహరోనులు ఆ బండతో ఏదైనా సమాజం పోగు చేసినప్పుడు వారితో ద్రోహులారా వినండి, మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్ళు రప్పించబడినా అని. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు ఆ కర్రతో బండను కొట్టగా నీళ్ళు సమృద్ధిగా ప్రవహించాను. సమాజం పశువులు తాగాను. అప్పుడు యెహోవా మోషే అహరోనుల మీద, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే కనుక. ఎవరు నమ్మలేదు? నమ్మని వాడు ఎవరు? మోషే దేవుని నమ్మలేదా? అయ్యో, మహనీయుడు మోషే. మీరు నన్ను నమ్ముకోలేదు కనుక పరిశుద్ధం సన్మానించిన నమ్ముకోను. నమ్మలేదా? నమ్మకపోతే ఇంత సైన్యాన్ని ఎలా నడిపించాడు? ఐగుప్తులకు ఆశ్చర్యకరమైన కార్యములు ఎలా చేశాడు? మనిషి నిలబడితే సముద్రం, నిలబడితే కర్ర చూపెడితే మనిషి కర్రకి సముద్రాన్ని ఆరిపోజేసిన చరిత్రలో ఏకైక పురుషుడు మోషే. అతనితో స్టార్ట్ అయిన వాడు ఎవడు లేడు మానవ జాతిలో. మనిషి నిలబడి కర్ర చాపితే సముద్రము 2 పాయలై మార్గం ఇచ్చింది. ఎంత గొప్పవాడు మోషే. ఆ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నా పరిశుద్ధతను సన్మానించినట్టు నన్ను నమ్ముకోలేదు అని. మోషే దేవుడు నమ్మలేదా? ఆయన అంటున్నాడు, అది నా పరిశుద్ధతను సన్మానించేటట్టు కాదు. అది నేను నా పరిశుద్ధతను సన్మానించినట్టయితే నేను మాట్లాడేవాడు. ఎంత సమాచారం. విసిగిపోయానండి వీళ్ళు, విసుకోసుకొని చెప్పని చేసి మాట్లాడతాం. అందువలన నీ ఫీలింగ్స్ దేవుని మాటల దగ్గర ఫీలింగ్స్ ఉండకూడదు. నీ ఫీలింగ్స్ ఆపరైపోవాలా.
నీ పరిస్థితులు అవన్నీ లయమైపోవాలి, దేవుడు మాటలో నిలబడని ఎదుట. పరిశుద్ధ దేవుడు బండతో మాట్లాడమన్నాడు, మాట్లాడాలి, అంతే సమాచారం. పరిస్థితులు కొట్టి ఏమైంది? నా మాట శ్రద్ధగా వెళ్ళలేదు. నా మనవాలకించండి, దానివల్ల వచ్చిన పర్యవసానం మామూలు కాదు. 40 సంవత్సరాలు సిద్ధపాటు ఆ ఉద్యోగానికి, 40 సంవత్సరాలు ఉద్యోగం ఫుల్గా చేసిన మనిషి, 40 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగంలో నుంచి డీబార్ చేయబడినవాడు మోషే. క్యాన్సల్ చేసేసాడు, డీబార్ చేసేసాడు. నీవు నదిని దాటకూడదు అనేసాడు. అయ్యా, కాళ్ళు తేలిన ప్రపంచం దేశం అన్నాను, కాలు పెడతాను, నువ్వు నదిని దాటకూడదు. అయ్యా, పరిస్థితులు ఏదో పొరపాటు అయిపోయింది, అయ్యా మాట్లాడొద్దు. మళ్ళీ ప్రార్థన చేశాడు, ఈ సంగతిని గురించి ఇక ఎప్పుడు మాట్లాడొద్దు మోషే అని చెప్పాడు. ఏం జరిగింది? నేను మాట్లాడమన్నా నువ్వు కొట్టావు. ఎంత అయినా మొన్న కొట్టమన్నావు కదా అయ్యా, మొన్న కొట్టమన్నాను, ఇప్పుడు కొట్టమన్నా. అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకో, మొన్నది ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టవద్దు. ఎప్పటిదప్పుడుకి సంబంధించిన కార్యక్రమం. ఆయన దేవుడు విధేయతను కోరుతున్నాడు. అందువలన మనుషులు తమ ఇష్టానుసారంగా ఏదే చేయడానికి అనుమతి లేకుండా ఆజ్ఞ జారీ చేయగలిగిన వాడు దేవుడు. ఆయన ఆజ్ఞ జారీ చేశాడు, రాయబడింది, అయిపోయిందా? అయిపోయింది, ఫినిష్. ఎవడు మార్చడానికి వెళ్ళి. కాబట్టి మార్చజాలని శాసనాన్ని చేయగలిగి అన్ని విషయాలు ఆలోచన చేసేవాడు. అంటే జారీ చేసిన తర్వాత దేవుని మాటలకి ఏమి కలపకూడదు, ఏమీ తీసేయకూడదు. గ్రంథం ఆది నుంచి చెప్పుతున్న సమాచారం అది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో మొదటి చెప్తున్నాడు ఈయన, నా మాటలకి ఏం కలపొద్దు, ఏమి తీసేయొద్దు. 4వ అధ్యాయం 2వ వచనం ద్వితీయోపదేశకాండం చదవడం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? ఆజ్ఞలను ఆజ్ఞాపిస్తున్నా, దేన్ని కలపకూడదు, దేన్ని తీసేయకూడదు, ఏమీ కలపకూడదు, ఏమీ తీసేయకూడదు. 12వ అధ్యాయంలో 32వ వచనం, 12:32, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీ కలపకూడదు, ఏమీ తీసేయకూడదు. ఆయన దేవుడు. కాబట్టి ఆజ్ఞ జారీ చేసిన తర్వాత విను, అంతవరకే సమాచారం. నువ్వు మోషే కావచ్చు. మోషే దేవుని అపాయింట్మెంట్ సంపాదించిన వాడు. దేవుని అపాయింట్మెంట్ అంటే దేవుడిగా అపాయింట్మెంట్ చేసినవాడు మోషే. ఒకటి చరిత్ర ఒకడే. మానవుడు దేవుని అపాయింట్మెంట్ తీసుకున్నవాడు మోషే. దేవుడు స్వయంగా అతనికి అపాయింట్మెంట్ ఇచ్చాడు. నేను నిన్ను ఫరోకు దేవునిగా నియమించాను అన్నాడు. ఆ ఉద్యోగం ఎవరు చేయాల? ఎవడే చేయాల? భూమి మీద పుట్టినవాడు. అంతకంటే గొప్పవాడు ఎవడో తలంచకూడదు వాస్తవాన్ని. 7వ అధ్యాయం నిర్మాకాండంలో నేను ఫరోకు నేను దేవునిగా నియమించానని చెప్పాడు. ఫరోకు దేవుడు. ఐగుప్తులో దేవుడు ఏం పని చేస్తాడో ఆ పని సమస్తం చేత్తో చేస్తే దేవుడు చేసే పని మోషే స్వయంగా చేసినవాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో రాబడింది ఇట్లా, నేను ఫరోకు దేవునిగా నియమించాను, నీకు ప్రవక్తగా ఉంటాడు. ఈ అపాయింట్మెంట్ ఎవడన్నా ఉన్నాడా భూమి మీద? ఎవడే. ఐగుప్తులు తాను చేసిన తెగుళ్ళు ఎవరైనా చేశారా? లేదు. సముద్రాన్ని పాయ చేసిన వాడు ఎవడన్నా ఉన్నాడో చరిత్రలో? లేడు. అలాంటి మోషేని కూడా సైతము దేవుడు ఏమన్నాడంటే ఉద్యోగం నుంచి డిపార్ట్ చేశాను అనేసాడు.
3వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో గ్రంథం ఇలా తెలియజేస్తుంది. 23వ వచనం నుండి, మరి ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరిచి మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీవు చేయి క్రియలు చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమం చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అద్దరినున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబనోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కనుక యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరి యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇక నీ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు, నీవు యోర్దానును దాటకూడదు అని భయపడినాయి. ఏమి పనిష్మెంటు మామూలు కాదు, ఉద్యోగం డిబార్ అయితే అయిపోయిందండి. యోర్దాను దాటకూడదు. నా మోషే సేవకుడనే యెహోషువను మోషే స్థానాన్ని ప్రమోట్ చేశాడు, దేవుడే ప్రమోట్ చేశాడు. మోషే ఏం కోరుకుంటున్నాడంటే, సరే నా సేవకుని ఆధ్వర్యంలోనైనా నేను నదిని దాటడానికి పర్మిషన్, నదిని దాటడానికి లేదు అన్నాడు. అరే నదిని దాటడానికి వీలైన వాడు పరలోకానికి ఎలాగెళ్తాడు? పరలోకానికి ఎలాగెళ్తాడు? నదిని దాటలేని వాడు పరలోకానికి ఎలాగెళ్తాడు? దానికి పరలోకమంది దేవుడు వేరే ఏర్పాటు చేసి పెట్టాడు మోషే కోసం. ఏం చేశాడు అంటే, ధర్మశాస్త్రంలో క్షమాపణ దొరకని పరిస్థితుల్లో క్రీస్తు దగ్గరకు నడిపించడానికి ధర్మశాస్త్రము చూపించింది. ఇక్కడ కాదు అక్కడ సమాచారం తెలిపి సమాచారం. మోషేకు ధర్మశాస్త్రంలో కాకుండా క్రీస్తు ప్రభువునందు విమోచన ఏర్పాటు చేసి పెట్టేసి చూపించాడు మార్గాన్ని. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీ 3వ అధ్యాయంలో 24వ వచనం 19వ వచనం చదివిన సంగతి చూద్దాం. క్రీస్తుని వద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బలశిక్షకుడాయను అని చెప్పాడు. కాబట్టి ధర్మశాస్త్రము క్రీస్తు నడిపించే బలశిక్షకుడు. కాబట్టి క్రీస్తు దగ్గర నడిపించబడటానికి ధర్మశాస్త్రంలో మార్గం లేకపోతే క్రీస్తు దగ్గరికి మార్గం. దయతోనే మనం ఆలకించండి. క్రీస్తు దగ్గరకు వచ్చిన మోషే, అయ్యా మా విమోచన గురించి మాట్లాడటం జరిగింది. ప్రత్యేకంగా లూకా సువార్తలో 9వ అధ్యాయం క్రీస్తు దగ్గరికి మోషే వచ్చి వారి విమోచన గురించిన సమాచారం మాట్లాడటం జరిగింది. గ్రంథం రాబడింది 9వ అధ్యాయం. మోషే అహరోను ఏలియాలు ఇద్దరు కలిసి ప్రభువా యేసు దగ్గరికి వస్తారు. రూపాంతరం కొండ దగ్గరికి వచ్చి వారు ఏకాంగా వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన కార్యక్రమం ఇది. 9వ అధ్యాయంలో 28వ వచనం నుండి ఇలా రాబడింది. ఈ మాటలు చెప్పి మొదలుకొని రమారమ్మ 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖరూపం మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిశాను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండరి. ఎవరి 2 పురుషులు? వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమలో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండరి. యెరూషలేములో నెరవేర్చబోయే ఆ మహా గొప్ప యాగాన్ని గురించి మాట్లాడడానికి వచ్చారు. అయ్యా పరమతండ్రి సముఖంలో దయపడకపోతే మార్గం చూపించాడు. మీ దగ్గరికి వచ్చాం, మీ దగ్గరికి. నువ్వేం చేయగలవు మాకంటే మా పాపానికి విమోచన చేయగలవు.
ఆ సంగతి మాట్లాడడానికి వచ్చారు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 15 వచ్చిన సమాచారం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15 వచనంలో ఏలయనగా మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున సమాచారం. క్రీస్తు యొక్క మరణము మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి అప్పుడు విమోచన. కాబట్టి ఇప్పుడు ఎవరికి కావాలి? మొదటి నిబంధన కాలం జరిగిన విమోచన మోషే కావాలి. తండ్రి సముఖంలో అడిగితే లేదు మాట్లాడొద్దు, దీని గురించి నాతో మాట్లాడొద్దన్న ఫైల్ క్లోజ్ చేశాను అన్నాడు. ఫైల్ క్లోజ్ చేసి ఉంటే మోషేకి ఇక మీదట పరలోకం దొరికేదా? అందువలన ఎంత ఘోరమైన చిన్న ఏమంటే మనుషులు తొందరపడి ఆగలేక బండితో 2 సార్లు కొట్టాడు. ఏం పెద్ద తప్ప, ఏ వ్యభిచారమా, నరహత్య, దొంగతనమా, ఏం జరిగింది? ఏ ఆజ్ఞ అతిక్రమించాడు ఆ రూపంలో? ఏం కాదు. 10 ఆజ్ఞలో ఏ ఆజ్ఞ అతిక్రమించలా? ఇప్పుడు ఏం జరిగింది? బండితో మాట్లాడమన్నా మాట్లాడమంటే కొట్టావు కదా, నా పరిశుద్ధతను సన్మానించలేదు కదా, అలా నమ్ముకోలేదు కదా అన్నాను. అయ్యా పొరపాటు జరిగిపోయింది అయ్యా, క్షమించు. మోషే చాలు, ఇక మాట్లాడొద్దు దీని గురించి అన్నాడు. అయ్యా చాలు మాట్లాడొద్దంటే అండి, నది దాటిపోతాను. నేను నాయకత్వం మార్చేశాను, నేను డీప్రమోట్ చేసి నీ శిష్యుడిని, నీ పర్సనల్ అసిస్టెంట్ని ప్రమోట్ చేసేసాను ఈ స్థానానికి. ఇంకేమీ నీకు స్థానం లేదు. స్థానం లేకపోతే అతని యొక్క ఆధ్వర్యంలో నది దాటానికి ఇంత పనిష్మెంటా? నది దాటానికి అరే ఎవరికి కనీసం కనాన్ దేశంలో ప్రవేశం లేకపోతే పరలోకంలో ప్రవేశం ఎలా జరుగుతుంది? దానికి వేరే మార్గం కావాలంటే ధర్మశాస్త్రం క్రీస్తు దగ్గర నడిపించడానికి బాల శిక్షకుడు అయ్యాడు, రూపం చూపించాడు. కాబట్టి మోషే క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన యెరూషలేములో జరిగించిపోయే కల్వరి శిలువ యాగాన్ని గురించి చర్చించడానికి వచ్చాడు. కల్వరి శిలువ యాగం ఎవరి కోసమో? మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుంచి విమోచన కలగడానికి ఆయన కలవాడు. కాబట్టి మోషే క్రీస్తుని అర్థించి సమాచారం కృపను పెట్టడానికి అవకాశం మాత్రం కల్పించాడు అనమాట. అందువల్ల నేను మీకు ఏం చెప్తున్నానంటే అనమాట, శ్రద్ధగా వినాలి. నువ్వు ఎంతటి వాడువో పెద్దగా, మోషే కంటే పెద్దవాడు ఎవడు లేడు భూమి మీద అసలు. ఆ మాట వస్తే నువ్వు నిలబడితే సంవత్సరం 2 పాయలు అయిపోతుందా? సముద్రం మధ్యలో 6 నెలలు ఏర్పడుతుందా? మనుషులందరూ నడిచిపోవడానికి లక్షల మంది ఇశ్రాయేలీలు, వాళ్ళ సైన్యమే 6,03,550 మంది. వాళ్ళు మిగిలిపోయిన 2 మిగిలిపోయారు అనుకో, సైన్యంతో పాటు మిగిలిన జనం ఎంత, ఎన్ని లక్షల మందో ఇశ్రాయేలు ఐగుప్తు దాటిపోవటానికి. కాబట్టి అంతమందిని దాటించి అక్కడ పోషించి నడిపించి కార్యక్రమం జరిగించి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని బాధలు సాధకాలు అనుభవించి శ్రమ బాధలు అనుభవించి దేవుని పక్షంగా కానీ నడిపించిన లక్షల మంది నడిపించిన మనుషుడి కేవలం ఊరికే చిన్న పని జరిగితే ప్రార్థన చేసినా కూడా ఇక వద్దు చాలు అయిపోయింది అనేసి. చాలు అయిపోయింది. ఏం చాలు అయిపోతే మన గతి ఏంటి? 40 సంవత్సరాలు సిద్ధపడటానికి 40 సంవత్సరాలు పరిచర్య, రిటైర్మెంట్ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్ లేవు, ఏమీ లేదు. సంపూర్ణంగా తుడిచివేయబడిన పరిస్థితిలో క్రీస్తు నడిపించిన ధర్మశాస్త్రం బాలశిక్షుడు అయితే క్రీస్తు దగ్గర నుంచి ఆచరించాడు. మోషే ఏలియాలు వచ్చి ప్రభువుతో మాట్లాడారంట. ఏం మాట్లాడారు?
మాట్లాడిన సమాచారం ఏమై అని ఎరుషలేమును నెరవేర్చబోయే నిర్గమం ఆ విమోచన కార్యక్రమానికి వచ్చి మాట్లాడడానికి వచ్చాడు. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుంచి విమోచన కొరకు మరణం పొందబోతుంది కాబట్టి ఆయన మరణంలో వారి విమోచన గురించి మాట్లాడే ఒక విశేషమైన కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసి మోషేకి మార్గాన్ని కల్పించాడు. ధర్మశాస్త్రంలో ఏ మార్గం లేదు కాబట్టి నా మాట శ్రద్ధగా వినాలి అని మాటల మీద దేవుడు నిలబడి శ్రద్ధగా వినకపోతే నా పరిశుద్ధతను సన్మానించే విశ్వాసం లేనివాడు నీవని చెప్పిన మోషే మీద సమాచారం తెలియజేసిన కార్యక్రమం. అందువలన నేను మీకు మనవి చేసేది ఏమంటే దేవుని గ్రంథం ఆయన మాట ఒకసారి మాట్లాడిన తర్వాత దానికి ఇంకా వెనక ముందు ఉండవు. అలాగే మనుషులు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో చిన్న సంగతి చెప్తాను మీకు. పాత నిబంధన కాలంలో 2వ దినవృత్తాంతములు వెళ్ళిపోదాం 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం నా మనం మీరు మన జాగ్రత్తగా ఆలకించండి. 25వ వచనం రాబడింది. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన యోనాతాను చేసిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములు స్వరబండలము సితారాలు వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేశాను. అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించిండెను. దావీదు చేయించిన వాద్యములు వాయించుటకును లేవీలను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడ్డది. బలిపీఠం మీద దహనబలి అర్పించడని హిజ్కియా ఆజ్ఞాపించాను. దహనబలి అర్పణ ఆరంభమవుటతోనే బూరలు ఊదుటతోనూ యెహోవా ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములు వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానం ఆరంభమయ్యను. అంతసేపు ప్రజలు సర్వసమాజం ఆరాధించుండెను అని చెప్పాడు. కాబట్టి పాత నిబంధన ఆరాధనల విధానం అని చెప్పాడు. కొత్త నిబంధనలో ఏం చెప్పాడు అంటే మోషే మొదట కొట్టమన్నాడు, తర్వాత మాట్లాడమన్నాడు అన్నట్టు పాత నిబంధనలో వాద్యాలు వాయించడానికి సంపూర్ణంగా ఆయన ఆజ్ఞాపించి పర్మిషన్ ఇచ్చి పంపించేశాడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏం చేశాడంటే మాట్లాడు అన్నట్టు మోషేకు అన్నట్టు ఇప్పుడు ఏం చెప్పాడు అంటే స్తుతి యాగం చేయండి, వాద్యాలు లేవు దీంట్లో. 13వ అధ్యాయం 14వ వచనం నుండి నిలువరమైన పట్టణం ఎక్కడ లేదు, ఉండబోయే దానికోసం నేను ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి వెళ్ళినప్పుడు స్తుతి యాగము చేయడము. స్తుతి యాగం చేయడం అంటే ఏం చేయాలి అనగా ఆయన నామం ఒప్పుకొనుచు జీవబలం అర్పించము. వాద్యాలు అయ్యే ఇంతమంది కొట్టమన్నావు కదా, ఇప్పుడు కొడితే ఏమొచ్చింది అన్నట్లుంటుంది పరిస్థితి. గ్రంథం చదవడం చేత కాకపోతే వచ్చే గొడవ ఇది. ఇంతమంది కొట్టమన్నావు కదా, ఇప్పుడు కొడితే ఏమొచ్చింది అని మోషే అన్నట్టు వాదించినట్టు ఉంటుంది పరిస్థితి మనుషులు ఇప్పుడు రోజు గ్రంథం చదువుకునే మనుషులు. అందువల్ల గ్రంథంలో ఏం చెప్పాడు అంటే ఆయన ద్వారా దేవునికి వెళ్ళినప్పుడు స్తుతియాగం చేయదము. అలాగే స్తుతియాగం చేయదము అనగా ఆయన నామం ఒప్పుకొనుచు జీవఫలం అర్పిద్దాము అంటే నాలుగుతో స్తుతిగానం చేద్దాము అని చెప్పేశాడు.
మరి వాయిద్యాలు అయ్యా, ఇంతకుముందు కొట్టమన్నావు కదా, ఇప్పుడు కొట్టొద్దా? లేదు, అప్పుడు కొట్టమన్నాడు, ఇప్పుడు మాట్లాడమన్నట్టు. అప్పుడు వాయిద్యాలు వాయించమన్నాడు, ఇప్పుడు స్థుతియాగం చేయమన్నాడు. పరిస్థితి అది. కాబట్టి మనుషులు వ్యత్యాసం గమనించలేదనుకో, ఏం చేస్తున్నారు? గ్రంథాన్ని అపార్థం చేస్తుంటారు అన్నారు. అందువలన లోకంలో ఏం జరుగుతుందంటే, గ్రంథాన్ని మనుషులు పట్టించుకోరు. ఎమోషన్, అభిప్రాయాలు, వీళ్ళ సమాచారం, వాళ్ళ సమాచారం, వాళ్ళ ఆలోచన, వీళ్ళ ఆలోచన అనుసరించి నడవటమే తప్ప గ్రంథాన్ని గ్రంథంగా గౌరవించే పరిస్థితి లేని పరిస్థితిలో నేడు. ఎంతవరకు దేవునికి ప్రీతికరం అవుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆయన మాట శ్రద్ధగా వింటం అనేది శాశ్వతమైన సూత్రం. అది మోషే లాంటి మహానీయుడు కొట్టితే నీళ్ళు వచ్చాయి, నీళ్ళు కొట్టమన్నా నీళ్ళు వచ్చినాయి. మాట్లాడమంటే కొడితే ఏమైంది, ఎంత నష్టమైందో. అలాగని ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వాయిద్యాలు వాయించమన్నప్పుడు వాయించి స్థుతియాగం చేయండి అంటే దానికి అర్థం చెప్పినప్పుడు వాయించితే ఏం జరుగుద్ది? అదే జరుగుద్ది. కాబట్టి ఇలాగున్న గ్రంథం చదవటం వల్ల అవసరమైన సమాచారం ఉంటుంది. దయతో మనం ఆలకించండి. దేవుని మాట శ్రద్ధగా వింటం అనేది అవసరమైన సంగతి. నీ మాట శ్రద్ధగా విని నిబంధన అనుసరించి నడిస్తే కార్యక్రమం. శ్రద్ధగా వినకపోతే మన అభిప్రాయాలు, మన ఇష్టాలు, మన ఆలోచనలు, మన రకరకాల అన్నీ అనేకమైన లోనకు జ్వరపడుతుంటాయి. జ్వరపడి శాపాన్ని తీసుకొచ్చి పెడుతుంటాయి. కాబట్టి అలాగున మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుని గ్రంథం అనుమతించేది కాదు. అది దేవుడు తన చిత్తం ఏదో గ్రంథంలో దాచి పెట్టేశాడు. అలాంటి చోట వాయిద్యాలు, స్వరమండు, తంబరు, సితార్లు వాయించమని చెప్పేశాడు. ప్రత్యేకించి బోర్లు పోదామని చెప్పాడు. యెహోవా మందిరం సంగతి జరగాలన్నాడు. ఇప్పుడేమన్నాడు? స్తుతియాగం చేయండి, జెహోవాను అర్పించండి అన్నాడు. జెహోవాను అర్పించడం అంటే వాయిద్యాలు వాయించొద్దని చెప్పక్కర్లా. మాట్లాడమంటే కొట్టొద్దని చెప్పక్కర్లా అని ఎలాగో మాట్లాడమంటే కొట్టొద్దని చెప్పక్కర్లా. మోషేకి బళ్ళ ఇంతకు ముందు కొట్టమన్నాను, ఇప్పుడు కొట్టేవి జాగ్రత్త, కొట్టొద్దు అనక్కర్లా. ఆయన దేవుడు అంటే, ఆయన గ్రంథం అంటే అది. అలా గౌరవించడం అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని గ్రంథాన్ని గౌరవించకపోతే నువ్వు ఎవరివైనా, మోషే లాంటి మహామహనీయుడైన గ్రంథాన్ని గౌరవించినప్పుడు దానికి సంబంధించిన ఇబ్బందులు అనుభవించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి గ్రంథాన్ని గౌరవించి కృపలో నిలబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మేము మనం చేసి ముగిస్తున్నాను. నమస్కారం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధ దేవా, స్తోత్రం. మీరెవరో మేము ఊహించలేము నాయన. మహాకాశాలు సైతం మిమ్మల్ని పట్టుచాలు. మీ నామం పరిశుద్ధమైంది, పూజనీయమైంది. మీ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించితే కూడా అంగీకరించేవారు కాదు. అయితే మీ నామం అంతటికంటే కూడా మీ వాక్యాన్ని గొప్ప చేసి, వాక్యాన్ని గౌరవించినప్పుడు మనుషులకు ఏం చేసి జరిగిందో మీ గ్రంథంలో దాఖలు చేసి పెట్టిన తండ్రి మీ స్తోత్రం. మీ మాట శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది. పట్టింపుతో చదవాల్సిన అవసరం ఉంది. పట్టించుకొని మీ ఆలోచన గౌరవించవలసిన అవసరం ఉంది అని మీ గ్రంథంలో మాకు తెలియజేసినందుకు స్తోత్రం. మోషే పేరు ఎత్తటానికి మేము యోగ్యులం కాదు. వాస్తవానికి నీ భక్తుడు, పరమ భక్తుడు, దేవునిగా మీరు అతన్ని నియమించిన మహనీయుడు. తన జీవితంలో మాకు నేర్పించిన ఒక పాఠంను బట్టి మీ స్తోత్రం సమర్పిస్తున్నాం. అందుకే మాట్లాడుకుంటున్నాం. కానీ మా ప్రియ తండ్రి, మీ దాసుని మీద మేము నేరస్థాపన చేయగలిగిన వాళ్ళం కాదు. మనం కనికరించండి, సహాయం చేయండి. మీ గ్రంథాన్ని మేము గౌరవించవలసిన పద్ధతిని మేము
నేర్చుకుంటుండగా మాకు మా కృప విశ్రమ చేయవలసిన ప్రార్థన చేస్తున్నాం. నీ మాటను శ్రద్ధగా విని మీ నిబంధన ప్రకారం బ్రతికే బ్రతుకులు మాకు అవసరమైందని మేము గుర్తించడానికి సహాయం చేసి, లేకపోతే మార్గం లేదు అనే సంగతి మీ గ్రంథం ద్వారా మాకు తెలుసుకుంటుండగా కృప విశ్రమ చేయవలసిందని, మా విధేయతల దయతో మన్నించవలసిందని, విధేయులమైన పిల్లగా బ్రతుకుటకు నేర్పించవలసిందని, మనుషుల అభిప్రాయాలతో కూడా మీరు లక్ష్య పెట్టవారని, అభిప్రాయాలు కాకుండా మీ లేఖనాలతో రాయబడిన వాటిని మేము గౌరవించి కనపరిచి సత్యవాక్యాన్ని సరిగా విభజించి మీ మార్గంలో నిల్చుండగా మాకు కావాల్సిన కృపను విశ్రమ చేయవలసిందని, మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి కృపను బట్టి స్తోత్రం సమర్పిస్తూ మా ప్రభువుని యేసుక్రీస్తు వారి నామములో మా ప్రార్థన సమర్పించుకుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.